వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేప్పటికి నవోదయ పాఠశాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. ఇక భారత ప్రభుత్వ విద్యాశాఖ మంత్రిత్వ నుంచి 1925 ఈ యొక్క పోస్టులకి అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. వీటిలో వచ్చేప్పటికి ప్రధానంగా అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, స్టెనోగ్రాఫర్స్, కంప్యూటర్ ఆపరేటర్, ఎంటీఎస్, మహిళా స్టాఫ్ నర్స్, క్యాటరింగ్ అసిస్టెంట్, దీనికి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. పోస్ట్ అనుసరించి మనం 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పీజీ అనేది పాస్ అయ్యి ఉండాలన్నమాట. ఇక మనకి ఈ యొక్క ఎగ్జామ్ ప్రాసెస్ వచ్చేప్పటికి సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట కంప్లీట్గా. నెక్స్ట్ వచ్చేప్పటి ఇంటర్వ్యూ ఆధారంగా యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మనకి February 10th అనేది లాస్ట్ డేట్. ఆన్లైన్ ద్వారా మనం దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎగ్జామ్ డేట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది వెంటనే. March 9 to 10th 11th వరకు కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. చాలా షార్ట్ నోటిఫికేషన్ అండి. అదేవిధంగా NAVODAYA.gov.in వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ BSFలో వచ్చేప్పటికి ఇలా మనకి ప్రధానంగా 2788 కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. వీటిలో వచ్చేప్పటికి 2788 పురుషులు వచ్చేప్పటికి 2651, ఉమెన్స్ వచ్చేప్పటికి 137 అనమాట. మనకి వీటిలో సంబంధించి ట్రేడ్స్ వచ్చేప్పటికి క్యాబ్లెట్, టైలర్, కుక్, బార్బర్, స్వీపర్, కార్పెంటర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, వెయిటర్ అనమాట. సో 10th క్వాలిఫికేషన్తో ఈ యొక్క ఏదైతే ఫిజికల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం కలిగి ఉండాలన్నమాట. మెజర్మెంట్స్ ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. సో 23 years లోపు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. మనకి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిన ప్రకటన వెలువడి ఎప్పుడైతే ఉందో దానికి సంబంధించి 45 days లోపు మనం పెట్టుకోవాలంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో అదేవిధంగా మనకి RCILలో 69 పోస్టులు అనమాట. డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులు కూడా February 23 అనేది లాస్ట్ డేటు. ఎనీ డిగ్రీతో వీటిని అడుగుతున్నాడు. సో ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ అనమాట. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.